హాయ్ హలో నమస్తే. నేను మీ డాన్ని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మా దోస్తు గారు కాల్ చేసి ఏది నైట్ టైం 10 అప్పుడు కాల్ చేసి అరే బయటికి రా ఏమన్నా తినొద్దాం అన్నాడు. అరే 10 తినటానికి వెళ్తాడా? సరేలే అని వెళ్తే పేటలో ఎక్కడికి వెళ్దాం ఏంటని ఏం ఆలోచించాల. డైరెక్ట్ స్పిజో బండి డైరెక్ట్ స్పిజోకి వెళ్ళిపోయింది అంతే. ఏంది దానిలో అన్నయ్య కొంచెం యాడ్ చేసాడు అనమాట. ఒక మెనూ ఒకటి యాడ్ చేసాడు. సో ఎస్, దానిలో మేము కొన్ని ఆర్డర్ చేసాం. ఒకసారి లుక్ వేయండి. సూపర్ ఉందా? రైస్ అండ్ చికెన్ పాప్కార్న్ బౌల్. Rice and chicken popcorn bowl. బాగుందా? అందుకే మోస్ట్లీ రీఆర్డర్డ్ అని పెట్టాడు. మోస్ట్లీ రీఆర్డర్డ్. చికెన్ పాప్కార్న్ తినాలనిపించినప్పుడల్లా మీరు చెప్పుకున్నామంటే ప్రైస్ కూడా కవర్ అయిపోతాయి. సో అదనమాట మ్యాటర్. అండ్ చికెన్ శాండ్విచ్ కూడా ఒకటి ఆర్డర్ చేసినాం. ఓకే, చికెన్ శాండ్విచ్ అయితే నాకు ఓకే ఇష్గా ఉంది. 5కి 2.5 ఇస్తాను అంతే, అంతకుమించి ఎక్కువ ఇవ్వలేను ప్రజెంట్ నేనైతే. అండ్ చికెన్ అండ్ ఫ్రైస్ బౌల్ అయితే ఎస్ బాగుంది. అదైతే ఆర్డర్ చేసుకోవచ్చు, దానికి అది న్యాయం చేసిద్ది అనమాట. శాండ్విచ్ అయితే నాకు యావరేజ్ అనిపించింది. తర్వాత మనం పిజ్జా ఆర్డర్ చేసినాం. ఎస్, పిజ్జాకి వెళ్ళామంటే ఖచ్చితంగా పిజ్జా అనేది ఉండాల్సిందే. సినిమా హాల్కి వెళ్తే మనం ఇంటర్వెల్లో కూల్ డ్రింక్ అండ్ పాప్కార్న్ తీసుకోకపోయినా పిజ్జాకి వెళ్ళినామంటే పిజ్జా మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందనమాట. అంతే, అదంతే అది. ఎస్. ఓయ్ ఒక్క నిమిషం. వీడియోస్ చూస్తున్నావు, షేర్ చేస్తున్నావా? లేదు కదా? సరే, ఛానల్ సబ్స్క్రైబ్ అయినా చేసినావా? చేసుంటే ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్, థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్ కూడా కొంచెం షేర్ చేస్తేనే కదా చాలా బాగుండేది. నువ్వు అక్కడ చూసి ఎంజాయ్ చేస్తే ఎట్టా? నీతో పాటు ఇంకా కొంతమంది అయినా చూడాలి కదా, చూసి వాళ్ళకు కూడా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కలగాలి కదా. వాళ్ళు కూడా పిజ్జా సంథింగ్ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలనుకోవాలి కదా. అలాగని డైరెక్ట్గా డైలీ ఇవే తినమని కాదు, హెల్దీ ఫుడ్ కూడా తినాలి. మోస్ట్లీ వారంలో ఒక్కసారి ఇట్లా ఒక చీట్ మీల్ అని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే. అండ్ మీరు పిజ్జాకి రెగ్యులర్ కస్టమర్స్ అయితే అన్నయ్య ఒక కార్డు ఇస్తున్నాడు అనమాట, లాయల్టీ కార్డ్ వల్ల ఏమిటో బెనిఫిట్స్ అంటే మీరు 7 times వెళ్తే 7th టైంలో ఒక పిజ్జా అనేది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. 7వసారి వెళితే పిజ్జా ఒకటి ఫ్రీగా ఉంటుంది. ఈ మధ్యలో 2వసారి వెళ్తే 10% ఆఫ్ ఉంటుంది. ఐ థింక్ 5వసారి ఆర్ 4th టైం వెళ్తే మినీ బర్గర్ ఫ్రీగా ఉంటుందన్నమాట. 7th టైం వెళ్తే పిజ్జా ఫ్రీ. ఓకే, లాస్ట్ మీకు నేను పిజ్జా క్లిప్ చూపించా, అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు మేకింగ్ ప్రాసెస్ కూడా చూపించిన. రైట్, చూడండి. అసలు పిజ్జా అయితే పిచ్చెక్కేసేసింది. ఒకటే మాట, అసలు అక్కడ ఉంటే ఓవెన్ నుంచి తీయగానే ఇంకంతే తినాలనిపించింది నాకు. బట్ అలా చేస్తే బాగోదంటే మేనర్స్ కాదు. అన్నయ్య దగ్గర నాకు అదేం లేదు. అన్నయ్య నేను ఫ్రెండ్స్ అయిపోయినాం. అదంతే తీసుకున్నట్లే పెట్టుకున్నాను అనుకో, నేలక సర్రమని కాలిద్ది ఇది. సో ఇంకా అన్నయ్య వేసిన స్పైసెస్ అవి మనకి కొంచెం తగలవు కదా, గుంటూరు కారం పడాలి మనకి. అందుకనే చిల్లీ ఫ్లేక్స్ అండ్ సంథింగ్ మసాలాది వేసాము. ఇంకా తీస్తుంటే ఉంది భయ్యా, ఇదిగో అసలు చూడండి చీజ్ అసలు ఎట్టా వస్తుందంటే మామూలుగా లేదు. ఇది అడ్వర్టైజ్మెంట్లో పిజ్జా చూస్తుంటాం, కానీ ఎక్కడైతే అసలు ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చింది పిజ్జా చీజు. అసలు జాగ్రత్త సోదరా. చూశారు కదా మా ఫ్రెండ్ గారికి సర్రమని కాలిందనమాట, మామూలుగా లేదు పాపం.
ఇది నేను అందుకనే ఒక 10 సెకండ్స్ ఆగి తర్వాత తీసాను. అయినా కానీ అసలు చూడండి చీజ్ అనేది అట్టా వస్తుందంటే అసలు వా మామూలుగా లేదు. ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. నిజంగా అంటే నిజంగా బాగుంటుంది. అసలు ఆ బేస్ కూడా చూడండి, పిజ్జా బేస్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. అసలు ఇంత తిన్నుగా అసలు నేను ఎక్కడ చూడలేదన్నమాట. చూడండి అసలు చీజ్ ఇది ఐ థింక్ అందుకే గేమ్స్ ఆడేవాడిని అసలు తేమాకండి అనుకుంటా లాస్ట్ పీస్ అనుకుంటా పిజ్జాలో. అప్పుడు 5 మినిట్స్ అయింది అయినా కానీ చీజ్ అనేది అసలు ఎంత వస్తుంది చూసారు కదా. లాయల్టీ కార్డ్ ఇందాక మీకు చెప్పాను, మర్చిపోకండి. అండ్ నైట్ ఇప్పుడు 11:25 అయింది మేము రిటర్న్ వెళ్ళేసరికి ఇంటికి. ఎస్ ఓకే, టాటా, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డానీ డార్విన్ 0 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. టాటా, బాయ్ బాయ్.